హాయ్ అండి. ఈరోజు అయితే బంగారు పాప ఫిష్ అయితే తీసుకున్నానండి. ఈరోజు సండే కదా, మా పిల్లలకి వండుదామని. అయితే అందులో చేపకి గుడ్లు కూడా వచ్చాయండి. చూసారు కదా, ఫిష్ ఎగ్స్ అనమాట. ఇవి పిల్లలకి వండి పెడితే ఇష్టంగా తింటారనమాట. సో ఆఫ్టర్నూన్ అయితే ఫిష్ వండుతాను. ఇప్పుడైతే ఫ్రై చేస్తానండి. కర్రీ మా పిల్లలకి చాలా ఇష్టము. సో దానికి కావాల్సింది ఏంటంటే, ముందు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, కొంచెం పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకొని అందులో వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, ఫ్రై బాగా అయిపోయింది. సో ఇందులో చూసారా, ఈ ఫిష్ ఎగ్స్ అనేవి ఇలా వేసేయాలన్నమాట. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అంటే అడుగు పట్టకుండా కొంచెం గ్యాస్ స్టవ్ అనేది స్లోలో పెట్టుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు చాలా తొందరగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ చూసారు కదా, ఫిష్ ఎగ్స్ అన్నమాట. సో ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలి. సరిపడా సాల్టు, మరీ ఎక్కువైపోద్దేమో. సో కొంచెం అయితే వేసుకుందాం, చాలా తర్వాత వేసుకోవచ్చు. చూసారు కదా, ఇదైతే గరం మసాలా అండి. ఇది ఫ్రై అయినప్పుడు ఈ గరం మసాలా కూడా అందులో వేసుకోవాలన్నమాట. చూసారు కదా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. కారం తీసుకురామా. ఇలా ఫ్రై అయినప్పుడు చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా, ఫిష్ ఎగ్స్ అన్నమాట. సో మళ్ళీ అయితే కారం అయితే వేసుకోవాలి కదా. మనం ఏమేమి వేస్తాం, సాల్ట్ వేసేసాము, మసాలా పొడి కూడా వేసేసాము. చూసారా, ఎక్కువ కారం అయితే పిల్లలు తిన్నారు కదా. సో నేను కొంచెం అయితే వేసుకుంటున్నాను. టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే మాత్రం. ఇలా ఫ్రై అయిన ప్రతిసారి కూడాను పసుపు ఉండాలి. చూసారు కదా, నిమ్మకం వాసన అయితే వస్తుందన్నమాట. పిల్లల హెల్త్ కూడా చాలా మంచిదండి ఫిష్ ఎగ్స్ అనేవి. అరువు ఎక్కువ దొరకవు, ఓన్లీ బంగారు పాపలు మాత్రమే ఉంటాయి ఇవి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఈ స్పూన్ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కర్రీ. ఓకే, చూసారు కదా, అలా వచ్చింది కదండి. ఫ్రై అయితే దగ్గర నుంచి మీకు చూపిస్తాను. బాగా ఫ్రై అవ్వాలన్నమాట, లేకపోతే కొంచెం స్మెల్గా వస్తుంది. ఫిష్ కదా, ఇప్పుడు ఆఫ్టర్నూన్ మళ్ళీ నేను ఫిష్ ఎగ్ ఫ్రై నానా ఆల్మోస్ట్ అయిపోయింది. కలర్ఫుల్గా కనిపించాలంటే, ఇది వీడియో కదా, అంత కలర్ఫుల్గా అనిపించదు. రెడీ అయిపోయిందండి ఎగ్స్ కర్రీ అయితే. భలే ఉంటుందబ్బా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీనికైతే ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ వేస్తేనే బాగుంటుంది. మనం చూసారు కదా, మామూలు నాటుకోడి గుడ్లు కర్రీ, అదే గుడ్లు ఉక్కులు చేస్తారు కదా. సో అలా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట తింటుంటే.
ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం ఫ్రై చేస్తే బాగుంటుందని అలా ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, మీకు కూడా ఇష్టమేనా ఈ కర్రీ? ఏది కూడా వేస్ట్ చేయకూడదండి. హెల్దీ ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు. ఇందులో కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎగ్స్ ఎక్కువగా దొరకవు కదా ఫిష్లో, బంగారు పాపలో మాత్రమే ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈరోజైతే చూసారు కదా, ఇవైతే రెడీ చేసి పెట్టారండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేపల పులుసు ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే మా పిల్లలు తినడానికి ఫిష్ ఎగ్ ఫ్రై. మీకు కూడా నచ్చిందా? మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ఎగ్స్ అయితే పారేయొద్దు, వేస్ట్ అయితే చేయొద్దండి. ఇలా ఫ్రై చేసుకుంటూ తింటే అబ్బబ్బా భలే ఉంటుందబ్బా. రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.